సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ములుగు డిస్ట్రిక్ట్‌లో కర్రెగుట్ల ప్రాంతంలో చూస్తూ వస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలైతే జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒక వార్త వైరల్ అవుతుంది సార్. ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక గుహలో దాక్కున్నారు ఇన్నాళ్ళు. సో వాళ్ళకి అక్కడ ఆహారం, నీరు అన్నీ లభ్యమయ్యాయి. కానీ ఇప్పుడు అవి అంటే వాళ్ళున్న ప్రాంతం పోలీసులకు, బలగాలకు మొత్తం తెలిసేసింది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆహారం దొరక్క, నీరు దొరక్క చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది మరి ఈ కర్రెగుట్టల ప్రాంతంలో? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? కర్రగుట్టల ప్రాంతాన్ని మోహరించి అక్కడ ఉన్నటువంటి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేయాలనేటువంటి ప్రోగ్రాంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. చర్చలు అనేటువంటి ప్రతిపాదనని అంగీకరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఓకే. వాళ్ళు ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకు వస్తామని చెప్పి చాలా ఓపెన్గా ప్రకటించారు తమంతట తాముగా. గతంలో చర్చలు జరిగినప్పుడు పౌర సమాజం కోరింది. శంకరన్ గారు, అలాగే పొత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి సాధారణ జీవితంలో నక్సలైట్ ఉద్యమంతో ఏ రకమైన సంబంధాలు లేనటువంటి వాళ్ళు కోరారు. వాళ్ళ కోరిక మేరకు ఇరుపక్షాలని అంగీకరింపజేశారు. వారు అంగీకరింపజేసి కాల్పుల విరమణ ప్రకటించండి అని ఇద్దరిని అడిగి ఇద్దరి చేత ఆ ఒప్పందంలోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ అర్థం చేయించి చర్చలకు ఓ ప్రాతిపదిక ఏర్పాటు చేశారు. చర్చలు విఫలమైనాయి, అది వేరే గొడవ. కానీ పౌర సమాజం నుంచి జరిగినటువంటి ప్రయత్నం అది. ఇప్పుడు నేరుగా మావోయిస్టు పార్టీయే ప్రకటించింది, మేము చర్చలు జరపడానికి సిద్ధం. అంటే అనవసరంగా ఆదివాసీలు చనిపోతున్నారు కాబట్టి కొన్ని సమస్యల మీద చర్చించుకుందాం, ఎలా జరగాలి, ఏం జరగాలి అనే దానికి సంబంధించి. వాళ్ళ జీవితాలు ముఖ్యం, వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. వాళ్ళని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు, ఇది ఆపండి అని అడగటం కోసం, అలాగే వాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి ఏదో పరిష్కారం కోరదామనే ప్రయత్నంలో వాళ్ళు చర్చల ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు చర్చలకు అంగీకరించడానికి ఏమాత్రమూ సిద్ధంగా లేదు. ప్రభుత్వం చాలా ఓపెన్గా మావోయిస్టు అనేటువంటి పదాన్ని ఈ దేశ రాజకీయ చరిత్ర నుంచి తొలగించాలని ట్రై చేస్తోంది. నక్సలైట్ అనేటువంటి పదం ఈ రాజకీయ నిఘంటువు నుంచి తొలగించాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ఒప్పందానికి ఒక మాట వాళ్ళు చెప్తే అంగీకరించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మేము జనజీవన స్రవంతిలోకి వస్తామని చెప్పినా వినటానికి సిద్ధంగా లేరు. వాళ్ళు మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో షట్ డౌన్ చేస్తున్నాము అన్నప్పుడు మాత్రమే వినే ప్రయత్నం చేస్తారు. మీరు వచ్చి సాధారణ జీవితంలో మీ బతుకులు మీరు బతకండి, అంతే తప్ప ఉద్యమాల ద్వారా లేకపోతే కొత్త ఆలోచనల ద్వారా ప్రజల్ని మేలుకొల్పడం ద్వారా ఇలాంటివేవి మీరు చెయ్యొద్దు. పూర్తి స్థాయిలో మీ రక్తంలో ఉన్నటువంటి తిరుగుబాటు భావజాలాన్ని కూడా తొలగించుకొని వస్తే అప్పుడు కన్సిడర్ చేస్తామనే మూడ్లో ఉన్నారు. అందుకని ఆఖరి మావోయిస్టుని చంపే వరకు కగారాగదు అని చాలా స్పష్టంగా హోంమంత్రి గారు ప్రకటించగలిగాడు. ఇది కండిషన్. ఈ కండిషన్లో భాగంగానే కర్రెగుట్ల మీద దాడి జరుగుతోంది ములుగు ప్రాంతంలో. ఆ దాడిలో తెలంగాణ ప్రభుత్వ పార్టిసిపేషన్ కూడా కలదు. కేంద్ర బలగాలు ఆల్రెడీ చేస్తున్నాయి. అలాగే ములుగు ఈ ప్రాంతపు పోలీసు వారు కూడా అక్కడ మోహరించి ఉన్నారు. అలాగే ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి గొడవలో ముందే పుకార్లు పుట్టిస్తున్నారు, రోజుకో పుకారు పుట్టిస్తున్నారు. వెరీ ఫస్ట్ డే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ మందు పాత్రలు ఉన్నాయి చుట్టూ, ఎవరైనా వస్తే పేలిపోతారు అని మావోయిస్టు పార్టీ పేరుతో ప్రకటన వీళ్ళే ఇచ్చారు, పోలీసులే. మేం కాదు మహాప్రభు అని వాళ్ళు మళ్ళీ ప్రకటించారు. మేము మందు పాత్రలు పెట్టలేదు, ఏమీ పెట్టలేదు, అనవసరమైన గొడవ చేయకండి ఇక్కడ అని చెప్పారు వాళ్ళు. అయినప్పటికీ అలా దుష్ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే 38 మంది మావోయిస్టులు చనిపోయారు అని నిన్న ఒక పుకారు పుట్టించారు. ఈ రోజున లేటెస్ట్గా ఇప్పుడు అయిపోయింది, అంతా చనిపోతున్నారు అని ఇంకొక ప్రచారం. వాళ్ళకి నీళ్ళు అందట్లేదు, తిండి అందట్లేదు, ఇవన్నీ కూడా బయటికి వార్తలు స్ప్రెడ్ చేస్తోంది వీళ్ళే. పోలీసు వారే సర్క్యులేట్ చేస్తున్నారు ఈ వార్తలన్నీ. కానీ కూంబింగ్ ఆపరేషన్ సీరియస్గా జరుగుతోంది. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా నిర్మూలించాలి అనేటువంటి పనిలో అయితే ఉన్నారు. ఇది ఆపటం కోసం బయట ప్రజా సంఘాలు కూడా అంతే ప్రయత్నం చేస్తున్నాయి.
ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక అఖిల పక్షం నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అయినా సరే ముందు ఈ కాల్పులను ఆపేలాగా ప్రయత్నం చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరుగుతున్న సందర్భంలో బహిరంగ వేదికల మీద ఎవరైనా స్పందిస్తే, బహిరంగంగా నిరసనలు ప్రకటిస్తే ప్రభుత్వాలు వెనక్కి తగ్గేవి. ఇప్పుడు అలా తగ్గట్లా. ఇది ఒక విచిత్రమైనటువంటి ఫేజ్. ఇది ఫస్ట్ టైం ప్రజలు చూస్తున్నారు. ఇది ప్రభుత్వాలు ఎంత నిరంకుశంగా ఉన్నాయో నగ్నంగా ప్రజల ముందు నడుస్తున్నటువంటి నాటకం ఇది. అంటే గతంలో ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళని స్టేషన్లో ఉంచి చిత్రహింసలు పెడుతుంటే బయట ఒక నిరసన ప్రదర్శన పేపర్ ప్రకటన వస్తే ప్రభుత్వం కొంచెం కంగారు పడేది. కంగారు పడి వాళ్ళని కోర్టుకు పెట్టడం ఏదో ఒకటి చేసేది ఒక కార్యక్రమం. ఇప్పుడు అసలు భయపడలేదు, కోర్టులకి భయపడలేదు, పౌర సమాజానికి అంతకంటే భయపడలేదు. వాళ్ళు చాలా ఓపెన్గా చేయదలుచుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నిర్మోహమాటంగా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అమలులో ఉంది అని ఎవరైనా చెప్తే వెనక్కి తిరిగి నవ్వే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. రాజ్యాంగం పూర్తిగా పక్కకి పెట్టేసి చాలా దుర్మార్గమైనటువంటి మిలిటరీ రాజ్యాన్ని నడుపుతోంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. అందుకని నిర్మూలనే లక్ష్యంగా కర్రగుట్టలలో దాడులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మనకు దొరుకుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే లోపల పరిస్థితి అంత గందరగోళంగా అయితే లేదు. ఉన్న పరిస్థితి దారుణమే కానీ బయట వీళ్ళు చేస్తున్న ప్రచారాల పరిస్థితి కాదు. అక్కడ వాళ్ళు దీన్ని ఎదుర్కోవాలని కూడా అనుకోవడం లేదు. ఏదో పద్ధతిలో ప్రభుత్వంతో ఒక డైలాగ్లోకి వెళ్ళి కనీసపు శాంతిని, ప్రశాంతతని తీసుకొద్దాం అటవీ ప్రాంతాలలో అని అనుకుంటోంది పార్టీ. ఉద్యమానికి కొంత విరామం ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది వాళ్ళకి ఇంటర్నల్గా. కానీ అది అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనేది వేరే గొడవ. ఏది ఎలా అడిగినా వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మేము తాత్కాలిక విరమణ అని చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వం. మేము మామూలు అన్ని పొలిటికల్ పార్టీలాగా సిపిఐ సిపిఎంలాగా మేము కూడా వచ్చేసి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో పాల్గొంటాం అన్నా కానీ అంగీకరించే మూడ్లో లేరేడు. ఎందుకంటే వాళ్ళని సొసైటీలోకి ఎలో చేస్తేనే ప్రజలకు వాస్తవాలు చెప్పి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారనే భయం ఉంది. అందుకని చంపేయాలనుకుంటుంది. అందుకని ఇది మావోయిస్టుల మీద, ఆదివాసీల మీద, ఈ దేశంలో తిరుగుబాటు చేస్తున్న ప్రజల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి బహిరంగ యుద్ధం. అందుకని దీన్ని పౌర సమాజం బలంగా తిరస్కరించాలి. పౌర సమాజం స్పందిస్తోంది కానీ ఇది చాలదు. ఇంకొంచెం పెద్ద స్థాయిలో కావాలి. ఆ పెద్ద స్థాయిలో స్పందిస్తే ఏమన్నా పట్టించుకుంటుందేమో చూడాలి. పట్టించుకుంటుందనే నమ్మకం నాకైతే లేదు పర్సనల్గా. కానీ ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది ఢిల్లీ లెవెల్లో ఒక అఖిలపక్షాన్ని ప్రిపేర్ చేసి రాష్ట్రపతిని, అలాగే ఇతర నాయకుల్ని, అంతర్జాతీయ సమాజం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళటం కోసం ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఈ ప్రభుత్వం ఎంతవరకు వింటుంది అనేది అయితే అనుమానమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.